ఖమ్మంలో కవిత పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. వెలుగుమట్ల భూదాన్ బాధితులు పోలీసుల మధ్య తోపులాట, కానిస్టేబుల్కు గాయాలు, కవిత అరెస్టు ఇలాంటి హైటెన్షన్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు అంటున్నారు బాధితులు. రోడ్డుపై ధర్నా, పోలీసులతో ఘర్షణ. వెలుగుమట్ల భూదాన్ బాధితుల కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖమ్మం వచ్చిన సందర్భంగా కనిపించిన దృశ్యాలేవి. ఖమ్మం భూదాన్ బాధితులను పరామర్శించిన కవిత అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి ధర్నా చేశారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కవిత ఆందోళన చేశారు. వారిని అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. పోలీసులు బాధితుల మధ్య జరిగిన తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్ సొమసిల్లు పడిపోయారు. ఇక పరిస్థితి ఉధృతంగా మారడంతో కవితను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. కవితతో పాటు జాగృతి కార్యకర్తలను పోలీసు వాహనంలో ఎక్కించారు. ఈ క్రమంలో ఒక్కరు కూడా లేడీ పోలీసు లేరంటూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేదల మీదకు బుల్డోజర్లు వస్తాయి, పెద్దల జోలికి ఎందుకు వెళ్లమంటూ కవిత ప్రశ్నించారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులకు నిలవ నీడ లేకుండా చేసి వాళ్ల బాధలు పట్టనట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలగొట్టకుండా ముందు ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళను ఒప్పించి మెప్పించి కాంపెన్సేషన్ ఇచ్చి ఏదైనా చేయాలి. డైరెక్ట్గా ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపించి ఇది పరీక్షల సమయం, పరీక్షలు రాస్తున్నటువంటి సమయం, అన్యాయంగా వాళ్ళను రోడ్డు మీద పడేశారు. ఇప్పుడు వాళ్ళను ఒక కొట్టల్లో తోలినట్టు తోలిండ్రు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. కలెక్టర్ గారు రావట్లేదు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నా ఒక్కరు కూడా భూదాన్ బాధితులను పట్టించుకోవడం లేదని కవిత ఆరోపించారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఖచ్చితంగా ఎక్కడైతే వాళ్ళ ఇల్లు పడగొట్టారో అది భూదాన్ భూమి కాబట్టి, పేద ప్రజల భూమి కాబట్టి వారికి అదే చోట తిరిగి మళ్ళీ భూమి ఇవ్వాలి, ఇల్లు కట్టించి ఇవ్వాలనేటటువంటి ప్రధాన డిమాండ్. మొత్తంగా కవిత పర్యటన ఖమ్మంలో హై టెన్షన్ క్రియేట్ చేసింది.